హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యశ్ వచ్చి తనకు సంబంధించిన నోట్రీని అయితే తెలుసుకునేసి తన హ్యాండ్ అది ఫింగర్ ప్రింట్ ద్వారా తెలుసుకునేసి ఇంకా ఎత్తుకొని వెళ్ళి శశికి అదే వర్షకి ఇస్తాడు. వర్ష చూసి ఆ ముసలాడు ఎంత పని చేశాడు, తనకే అంత ఆస్తి రాసిచ్చాడా, తన సంగతి నేను చెప్తాను అనేసి అనుకుంటూ ఉంటుంది. సరేలే, తను ఎలాగా మా నాన్న అయిపోయినాడు, ఇన్ని రోజులు తన కోసం నేనంతా చేస్తే తన ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకుండా అంతా తన కోసం వేస్తా అంటే ఏంటి నీ ప్లాన్ అంటే, నా ప్లాన్ ఏంటి అనేది మళ్ళీ చెప్తాను అనేసి తను చెప్తుంటే ఇంకా తన వాళ్ళ నాన్న హాస్పిటలైజ్ అయి ఉంటాడు. ఇంకా తను వచ్చేసి వర్ష వచ్చేసి అక్కడ ఉంటుంది. అందులోపల అక్కడ శశి వస్తుంది. సరే ఆంటీ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నీకేమన్నా కావాలంటే ఇన్ఫామ్ చేస్తాను అనేసి తను పంపిస్తుంది. వాళ్ళ నాన్న వచ్చేసి కోమంలోకి వెళ్తాడు. హార్ట్ అటాక్ వల్ల తను ఫీల్ అవుతూ ఉంటుంది. ట్యాన్ చనిపోయాడు, ఇప్పుడు కంపెనీ నష్టాల్లో ఉంది, మీకేమో ఇలా అయింది, నాకేం అర్థం కావట్లేదు అనేసి ఫీల్ అవుతూ ఉంటే ఇంకా తనకు ఒక మెయిల్ పంపిస్తారు. తను చాలా అలసిపోతుంది. ఇంకా వర్ష వచ్చేసి ఇంకా యశ్ని తీసుకునేసి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే, తను నీకు నాన్న కదా అంటే, నాన్న అయితే ఏమో తన ఆస్తి అంతా తనకి రాసిచ్చాను, నాకు అవసరం లేదు తను చూడడం అంటే, నువ్వు ఇలా చూడకుండా అంటే వాళ్ళకి అనుమానం వస్తుందంటే, నా హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా, వాళ్ళు అదే అనుకుంటారులే, నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా తన హాస్పిటల్లో ఉంటే మన హీరో తను చూడడానికి యష్ తను చూడడానికి వెళ్తారు శశిని. శశి వచ్చేసి ఇంకా హ్యాపీగా నిద్రపోతూ ఉంటే ఇంకా తనకు సంబంధించిన వర్క్ సంబంధించిన విషయం వాళ్ళ దగ్గర పనిచేసే అమ్మాయిని అడిగి కనుక్కొని తనకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా లేస్తాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తన్ని సర్ప్రైజ్ అంటే తను ఎంకరేజ్ చేయడానికి తను కొన్ని ఫన్నీగా మూమెంట్స్ తనతో మాట్లాడుతూ ఉంటాడు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నన్ను ఇంప్రెస్ చేసి నన్ను మోటివేట్ చేయడానికి కదా ఇలా ఉన్నావు. సరే నువ్వు చేసిన ఈ ఐడియా నాకు నచ్చింది, ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావు, నాకు బాగా నచ్చింది అంటే, సరే నేను ఏమైనా కూడా ఇలా నా ప్రాజెక్ట్ని ఎలాగైనా సాధిస్తాను అనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్నని చూసుకుంటూ ఉంటుంది. తిను మాత్రం రెడీ అవుతూ ఉంటుంది వర్ష ఏం పట్టించుకోకుండా, ఎలాగైనా ఏమైనా చేయాలి అనేసి. ఇంకా తిను వచ్చేసి సేల్స్ గురించి ఐడియా ఇచ్చినట్టాను అనేసి తను చెప్తే సరే అనేసి, అంటే ఇప్పుడు ఏదైనా సేల్ని ప్రోడక్ట్ చేయాలంటే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారు కదా, అంటే తినే లూయిస్ కూడా తనే అంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్, తన దగ్గర చెప్పేసి చాలామంది కొంటారు అనేసి తను కలవాలి అనుకుంటారు. కానీ తనే లూయిస్ అని తనకి తెలియదు. సరే అనేసి తను అంత సింపుల్గా ఒప్పుకోకుండా తను ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా తను ఎక్కడ ఉందని తెలుసుకొని ఆ ప్లేస్కి వెళ్తే అక్కడే యష్ కూడా ఉంటాడు. అంటే నేను లూయిస్ని కలవాలి అంటే, ప్లీజ్ అంకుల్ నాకు హెల్ప్ చేయండి అంటే, నేను ఎందుకు హెల్ప్ చేయాలంటే, నేను మీకు తెలుసు కదా అంటే, నువ్వు అంకుల్గా నాకు తెలుసు, నీ ఫుల్ నేమ్ కూడా నాకు తెలియదు, ఏదో ఫ్రెండ్ అని మా అక్క పరిచయం చేసిందంటే, సో ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా, ప్లీజ్ అంకుల్ హెల్ప్ చేయి అంకుల్ అంటే, సరే హెల్ప్ చేస్తలేరా అనేసి తనకి చెప్తాడు. సరే అనేసి తను తీసుకొని వెళ్ళి తన రూమ్లో, నువ్వు ఇక్కడ నీట్గా అండ్ క్లీన్గా ఉండాలా, అల్లరి చేయకుండా ఉండాలా, అల్లరి చేస్తే ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటే, సరే అంకుల్ నేను అల్లరే చేయను అనేసి ఇంకా తను అక్కడే ఉంటుంది. తనకు సంబంధించిన ఇంకా అంతలోపల వర్ష అక్కడికి వస్తుంది. ఏంటి తను ఇక్కడే ఉంది అంటే, తను ఇలా లూయిస్ గురించి వచ్చింది, తను ఇక్కడే ఉంటుందంటే, సరేలే అనేసి ఇంకా వాళ్ళ అక్క వర్ష కూడా సరే అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత తన గురించి ఎలాగైనా కనుక్కోవాలి అంటే, ఎందుకు ఇలా చేస్తాను అంటే, కావాలనే ఇలా చేశాను అంటే, తన గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా అంటే, నువ్వే లూయిస్ అని చెప్తే ఇలా నువ్వు చేయవు కదా అంటే, నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలా, తను ఇక్కడ ఉంటేనే అన్నీ తెలుసుకుంటుంది, తనకి ఎలాగైనా నేను లూయిస్ అని తెలియచేస్తాను, అప్పుడు కంపెనీలో మనకి మంచి తన పార్ట్నర్స్ అండ్ మోటివేంటో నాకు అర్థమవుతుందంటే, సరేలే అనేసి ఇంకా వాళ్ళ అక్క కూడా సైలెంట్ అయిపోతుంది. ఇంకా డస్ట్బిన్లో పోయి వెతుకుతూ ఉంటుంది, తన డ్రెస్ ఏమైనా దొరుకుతుందేమో అని. ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే తను బ్రాండెడ్ వాడతాడు కదా, అవి ఏమైనా ఇక్కడ ఉన్నాయేమో అంటే, ఏంటి డస్ట్బిన్లో ఉంటాయా అంటే, సరేలే అనేసి ఇంకా తను అలాగే ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఫొటోస్ ఎవరో ఒకతను చూస్తూ ఉంటాడు. ముందు చేతులు కడుక్కొని తన చేతులు వాష్ చేపిస్తూ ఉంటాడు.
ఇంకా తన చేతులతో వాష్ చేపిస్తూ ఉంటాడు. ఇంకా తన మీదే ట్యాంక్ మీదే మనసిపోతూ ఉంటుంది. సరే అనేసి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా యష్ వచ్చేసి నేనే లూయిస్ అని తెలియటానికి కొన్ని టిప్స్ అనేది తను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. కానీ పాపం మన హీరోయిన్ తింగరబుచ్చి కదా, అర్థం చేసుకోదు. పైనింట్లో పోయి చూస్తా, తిన్నింట్లో పోయి చూస్తా అనేసి వెళ్ళి చూసేసి వస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. సరే అనేసి ఇంకా తనకి ఎన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తనకు గెదర్ చేయదు. ఇంకా ఆదిత్యకు ఫోన్ చేసి ఆదిత్య ఏదో ప్రాజెక్ట్ గురించి అడుగుతుంటే సరే నేను వచ్చి డెలివర్ చేస్తాను అంటే నేను మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే సరే అడ్రస్ చెప్పి నేను వస్తానని చెప్పేసి అంటాడు. ఇంకా ఆదిత్య అక్కడికి వస్తాడు. వచ్చేసరికి తినికి బాగా కోపం వస్తుంది యష్కి. ఇక తను చూసి షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంకొకరు కోపంతో చేతులు పిసుకుంటూ ఉంటారు. ఇంకా తన ఆదిత్యతో చేసి ఉండేది తనకి నచ్చదు. సరే అనేసి ఇంకా తనకి ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. తన టెన్షన్ వచ్చి ఆదిత్యకి అర్థమవుతూ ఉంటుంది. సరే అనేసి వాళ్ళిద్దరి మధ్య సైలెంట్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది. తనకు చాలా బాగా హెల్ప్ చేశాడు. మా అంకుల్ చాలా మంచోడు అంటే సరే నీ ఇష్టం, నీకు నచ్చితే నేను ఎందుకు కాదంటాను. ఓకే, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, వెంటనే నేను వచ్చేస్తాను, ఒక కాల్ చేయి అని చెప్పేసి తను చెప్తాడు. సరే నేను చేస్తాలే అనేసి తను చెప్తుంది. ఇంకా అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తను అంటూ ఉంటాడు ఇంకోసారి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరిని రంపించొద్దు, నాకు నచ్చదు అనేసి తను చెప్తాడు. నేను కూడా ఇక్కడ పేమెంట్ చేస్తాను, నేను నా ఇష్టం, ఎవరైనా వస్తారు, నువ్వు ఆపడానికి నువ్వెవరు అంటే నీకు చెప్తున్నాను కదా అర్థం కావట్లేదు అంటే నువ్వు చెప్పినా నాకు అర్థం కాదు అనేసి తను చెప్తాడు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.